సంచలనంగా మారిన సుగాలి ప్రీతి కేసు మరోసారి రాజకీయ రంగు పులుముకుంది. సుగాలి ప్రీతి కేసులో 8 ఏళ్లుగా నిందితులకు శిక్ష పడాలని పోరాటం చేస్తున్నట్లు తల్లి పార్వతి తెలిపారు. తమకు అన్యాయం జరుగుతుందని నమ్మించి పవన్ కళ్యాణ్ నమ్మకద్రోహం చేశారని అన్నారు. 16న కర్నూలుకు వస్తున్న ప్రధాని మోదీని కలిసి విన్నవించే ప్రయత్నం చేస్తారని, మోదీ అపాయింట్మెంట్ ఇప్పించండి వేడుకున్నారు పార్వతి. లేదంటే 13, 14, 15 తేదీల్లో కలెక్టరేట్ ముందు ఆందోళన చేస్తానని చెప్పారు. కలెక్టరేట్ ముందు ఆందోళన చేయకుండా అడ్డుకుంటే ఇంట్లోనే నిరాహార దీక్ష చేస్తానని తెలిపారు ప్రీతి తల్లి పార్వతి. గత 8 సంవత్సరాలుగా తన కూతురి మరణానికి సంబంధించి కేసులో ఎలాంటి పురోగతి లేదని, తాను కోరుతున్న న్యాయం జరగడం లేదని ప్రీతిబాయి తల్లి పార్వతి పోరాటం చేస్తున్నారు. ఆ తల్లిదండ్రులు చేస్తున్న పోరాటం ఎందుకు ముందుకు సాగట్లేదు, ప్రధానమంత్రిని కలిస్తే తప్ప న్యాయం జరగదని వారు ఎందుకు అనుకుంటున్నారన్నది వారి మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. అమ్మ, చెప్పండి, అసలు మీరు ప్రధానమంత్రిని ఎందుకు కలవాలనుకుంటున్నారు? మీ పాప కేసు విషయంలో ఎంతవరకు పురోగతి సాధించారు? గత 8 నెలలుగా నేను న్యాయ పోరాటం అనేది చేస్తానే ఉన్నాను. కానీ ఇంతవరకు కూడా నా కేసుకి అనేది న్యాయం అనేది జరగడం లేదు. మరి ప్రభుత్వాలు మారుతున్నాయి, మరి నాయకులు మారుతున్నా కూడా, ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా నా కేసులో మాత్రం ఇంతవరకు పురోగతి అనేది లేదు. కాబట్టి ఈ ప్రభుత్వాలు విఫలమయ్యాయి కాబట్టే కనీసం నా గోడును ప్రధానమంత్రి మోడీ గారన్నా కనీసం విని నాకు న్యాయం చేస్తారనే ఒక అంచనాకు మేము రావడం జరిగింది. మరి ఈ నెల 16వ తేదీన మరి కర్నూలుకి రాక ఉంది కాబట్టి మరి కలెక్టర్ గారిని కానివ్వండి, ఎస్పీ గారిని కానివ్వండి, మరి పివిఎన్ మాధవ్ గారిని, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు గాని, ఎందుకంటే వారు ఒక నిదానంతో ఉన్నారు. నిదానంతో బేటీ పడావో బేటీ బచావో అన్నారు. మరి అలాంటి నా కూతురిని చదివించడానికి పంపిస్తేనే స్కూల్లో ఇంత దారుణం జరిగింది. మరి చేసిన ముద్దాయిలను ఇంతవరకు కూడా శిక్షించలేదు. మరి అందుకనేసి నా బాధ ఏదో, నా గోడ ఏదో మరి మోడీ గారికి విన్నవించుకోవడానికి నేను అపాయింట్మెంట్ కోరుతా ఉన్నాను సార్. అయితే మీరు అంటున్నారు బేటీ పడావో బేటీ బచావో అన్న నిదానం ఉంది కాబట్టి మోడీ గారు నా కేసును వింటే నాకు న్యాయం జరుగుతుంది అంటున్నారు. అయితే అసలు మీ పాప స్కూల్కు చదువుకోవడానికి వెళ్తే అక్కడ ఏం జరిగింది, అసలు ఆ నిందితులు ఎవరని మీరు అనుకుంటున్నారు? 2017లో నా కూతురు 10th క్లాస్కి ప్రమోట్ అయిందన్న సుగాలి ప్రీతి, 14 సంవత్సరాల మైనర్ ట్రైబల్ గర్ల్. మరి ఆ పాపను హాస్టల్లో మరి హత్య చేసి ఆపై ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నము యాజమాన్యం వారు చేశారు. మరి హాస్టల్ అనేది యాజమాన్యం తెలియకుండా, యాజమాన్యానికి ప్రమేయం లేకుండా ఏవి జరగదు. మరి యాజమాన్యం ఎవరంటే వల్లభరెడ్డి, జనార్దన్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, దివాకర్ రెడ్డి, వీళ్ళు ముగ్గురి డైరెక్టర్గా ఉన్నారు. వీళ్ళ ముగ్గురికి తెలియకుండా అక్కడ హాస్టల్లో వాళ్ళని గోడను దాటి ఎవరు ఏమి వెళ్ళలేరు, ఏమి చేయలేరు. అలాంటప్పుడు వారు తప్ప వాళ్ళ ప్రమేయం లేకుండా అక్కడ ఇంత ఇన్సిడెంట్ జరిగేది కూడా కాదు. ఆ ఇన్సిడెంట్ కూడా నేనేమి నా మాటల రూపంలో చెప్పడం లేదండి. ప్రతి ఒక్కరు కూడా మెడికల్ ఎవిడెన్స్ పెట్టుకొని నేను మాట్లాడుతూ ఉన్నాము. మరి పోస్ట్ మార్టం రిపోర్టు, హిస్టోపెథాలజీ రిపోర్టు, సైటాలజీ రిపోర్టు, 5 మెన్ కమిటీ, 3 మెన్ కమిటీ, అక్కడ అమ్మాయిల గవర్నమెంట్లో సీక్రెట్ బెడ్రూమ్స్ మెయింటైన్ చేస్తున్నారు అనేది కూడా మరి అన్ని పేపర్ రూపంలోనే ఉన్నాయి. కానీ ఏ అధికారికి ఏ ప్రభుత్వానికి కూడా అవును ఆ స్కూల్లో ఇలాంటివి ఎందుకు అసలు అలో చేస్తున్నారు అనేది అడిగే ధైర్యం కానివ్వండి, మరి ఎందుకు పట్టడం లేదో అర్థం కావడం లేదు. ఇలాంటి సుగాలి ప్రీతి వాళ్ళు ఎంతమంది ఆ స్కూల్లో బలి కావాలని వీళ్ళు కోరుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదు. అందుకే ఇలాంటివి జరగకూడదనే ఉద్దేశంతోనే నా కూతురుకు పట్టిన గతి ఇంకొక పిల్లకు, ఏ తల్లిదండ్రులకు కూడా పట్టకూడదనే ఉద్దేశంతోనే నేను ఈ పోరాటం చేస్తా ఉన్నాను. అయితే ఇక్కడ మీరు గమనించగలిగింది ఏమంటే, ముద్దాయిలు బలవంతులు, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవారు కాబట్టి ఇప్పటి వరకు కూడా నాకు న్యాయం అనేది జరగడం లేదు. మరి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు మరి కులం ఏంటి, మతం ఏంటి ముద్దాయిలకని. మరి అలాంటప్పుడు ఎందుకు సుగాలి ప్రీతి కేసులో ముద్దాయిలకు డబ్బు ఇక్కడ చూస్తున్నారు, వాళ్ళ కులం చూస్తున్నారు, వాళ్ళ పెద్ద హోదాను చూస్తున్నారు? ఇక్కడ చంపబడింది ఒక ఆడపిల్ల. అన్ని ఎవిడెన్సెస్ పెట్టుకొని కూడా ఇంకా ఇంతవరకు మరి ప్రభుత్వాలు ఎందుకు న్యాయం చేయలేకపోతున్నాయి అనేది ఈ పోరాటం అన్న. అయితే ఈ పోరాటంలో మీరు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటు అటు చంద్రబాబు నాయుడు కూడా డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది. అయితే అక్కడి నుంచి ప్రభుత్వం నుంచి మీకు ఏమైనా సంకేతాలు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు మరి ప్రతి ఒక్క సభలో కానివ్వండి, ప్రతి ఒక్కసారి సుగాలి ప్రీతి కేసుకి న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. మరి గెలిచిన 16 నెలల్లో ఇప్పటి వరకు డిప్యూటీ సీఎం హోదాలో ఉండి ఒక్కసారి కూడా కనీసము సుగాలి ప్రీతి కేసులో ఎలాంటి పురోగతి తీసుకొని రాలేదు. అందుకనే మేము అన్నగానే ప్రశ్నిస్తున్నాం. అలాగనే ప్రభుత్వంలో ఏదైతే అధికారంలో ఉందో ఆ ప్రభుత్వాన్ని మేము ఖచ్చితంగా ప్రశ్నిస్తా ఉన్నాం. ప్రతి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం న్యాయం చేయకపోయేసరికి. మరి న్యాయం చేస్తే మేము ఈ ప్రశ్న
ప్రశ్నించడమే మానేస్తాం కదా! ఈ ప్రశ్నించడం మానేయాలంటే మీరు న్యాయం చేయాలి. ముద్దాయిలకు శిక్షించాలి. అలా కాకుండా ముద్దాయిలకి శిక్ష పడకూడదు. బాధితులు మాత్రం ఇంకా రోడ్ల మీదనే పోరాటం చేయాలని ఈ ప్రభుత్వ వైఖరిని నేను ప్రశ్నిస్తా ఉన్నాము. ఇది మొత్తంగా చెప్తున్నది. ఏదైతే ప్రీతిబాయ్ కేసులో జరుగుతున్నటువంటి అన్యాయం పూర్తి స్థాయిలో ప్రభుత్వాలు కూడా నిమ్మకుండిపోవడం అన్నది తమను బాధిస్తోంది. అయితే ఈ పోరాటం కొనసాగించేందుకు ఎంతవరకైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రధానమంత్రి మోడీ దృష్టికి ఈ కేసును తీసుకెళ్లడం వల్ల తమకు న్యాయం జరుగుతుందని నమ్ముతున్నాము. అయితే ప్రభుత్వాలు ప్రధానిని కలిసే అవకాశం మాకు కల్పించాలని వారు కోరుతున్నారు. లేకపోతే కలెక్టరేట్ వద్ద బహిరంగంగా నిరసన కార్యక్రమాలు తెలియజేయడం అన్నది జరుగుతుంది. లేదా ఇంట్లో కూర్చొని కూడా తమ నిరసన కొనసాగిస్తామని ప్రీతిబాయ్ తల్లి పార్వతి చెప్తున్న పరిస్థితి కర్నూలులో ఉంది. వీడియో జర్నలిస్ట్